హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను మీ సాహసయాత్రికుడిని. ఈరోజు అయితే మనం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ వెనకాల చూస్తున్నా కదా, ఇదంతా కూడా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అండి. ఈరోజు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో సురవి వాటర్ ఫాల్స్ అని చెప్పి అదేనండి. చాలా వరకు ఏంటంటే అందరికీ కుట్రాలం వాటర్ ఫాల్స్ అంటారు. దాని అసలు పేరు ఏంటంటే సురవి వాటర్ ఫాల్స్. కోయంబత్తూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. పైన కనబడదాన్ని కుట్రాలం వాటర్ ఫాల్స్ అంటారు. అట్లా కొంచెం ముందుకు వెళ్ళి ఒక డీప్గా ఒక 5 to 6 కిలోమీటర్స్ కానీ కిందకి కానీ వెళ్ళామంటే లోయలోకి దాన్ని సురుని వాటర్ ఫాల్స్ అని పిలుస్తారండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. ఇక్కడ నుంచి గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే సురుని వాటర్ ఫాల్స్కి డైరెక్ట్గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుందంట. ఇక్కడ నుంచి అయితే మనం గాంధీపురం బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతాము. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాహసయాత్రికుడు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీపురం బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఏంటంటే గాంధీపురం నుంచి సురుని వాటర్ ఫాల్స్కి డైరెక్ట్గా కూడా బస్సెస్ అయితే ఉన్నాయంట. ఒకవేళ మీకు డైరెక్ట్గా బస్సెస్ లేకపోయినా కూడా ఈషా టెంపుల్కి వెళ్తారు కదా, ఇలా ఈషా టెంపుల్కి వెళ్ళే బస్సు ఎక్కినా కూడా అక్కడ డ్రాప్ చేసినాక అక్కడ నుంచి మరి మినీ బస్సెస్ ఉంటాయంట. అక్కడ నుంచి కూడా సురుని వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోవచ్చు. వచ్చేసామండి. ఈ ఏరియా అంతా కూడా గాంధీపురం బస్ స్టాప్ ఏరియా అంటారు. ఇక్కడ గాంధీపురం బస్ స్టాప్ లో 2 రకాలుగా ఉన్నాయండి. లాంగ్ వెళ్ళేదానికి ఒక బస్ స్టాప్, టౌన్ సర్వీస్ అంటే బిలో ఒక 35-40 కిలోమీటర్స్ దూరం ఉన్నప్పుడు దానికి ఒక బస్ స్టాప్, దాన్ని టౌన్ బస్ స్టాప్ అంటారు. ఇప్పుడు ఎదురు కనబడుతుంది కదా, ఆ బస్ స్టాప్ వచ్చేసరికి టౌన్ బస్ స్టాప్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి సిరువని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళినాక ఏ బస్ అవైలబుల్ ఉందో చూసుకుని దాన్ని బట్టి అయితే మనం వెళ్ళిపోదాము. గాంధీపురం బస్ స్టాప్ అయితే వచ్చేసామండి. అన్నయ్య మనది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే గాంధీపురం టౌన్ బస్ స్టాప్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇందులోనే 3 బస్ స్టాప్స్ అయితే ఉన్నాయంట లాంగ్ అట్లాగా. ఇది మనం వచ్చేసరికి టౌన్ బస్ స్టాప్ అంటారు. బిలో 40 కిలోమీటర్స్ దూరంలో వాటికి సపరేట్గా అయితే ఒక బస్సు ఉంటుంది. ఆ బస్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ భయ్యా. మామూలుగా మనం డైరెక్ట్గా వస్తే కన్ఫ్యూజ్ అయిపోతామండి. ఇతను లోకల్ పర్సన్ కాబట్టి క్లియర్గా తెలుసు కాబట్టి మేము ముందు అక్కడికి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి అది కాదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే భయ్యా, బాయ్ బాయ్. ఓకే, మన జర్నీ అయితే సిరువని వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ చేద్దాము. కోయంబత్తూర్ కార్పొరేషన్ టౌన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయి బస్సు అయితే ఎక్కేద్దాము. నాకు కూడా తెలియదండి, ఇక్కడ చూడాలి, అడిగి కనుక్కొని పోవాలి డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయా లేదంటే అతను చెప్పినట్టుగా ఈసా టెంపుల్కి వెళ్ళాలా అని. ఇది సిటీ బస్ స్టాప్ అయినా కూడా చాలా పెద్ద బస్ స్టాప్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లైనే కాకుండా దీనికి రైట్ సైడ్లో ఒక బస్ స్టాప్ ఉంది, ఈ సైడ్ చూస్తే ఇదొక బస్ స్టాప్ ఉంది. మొత్తం కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన బస్సు 59, 59E, 14E 3 బస్సెస్ కూడా వెళ్తాయంట. ఆ బస్సు కోసం అయితే ఇక్కడ వెయిట్ చేద్దాము. అన్ని బస్సెస్ అయితే కనబడుతున్నాయి కానీ మనం వెళ్ళాలనుకున్న 59C వచ్చేసింది అనుకుంటాను. ఇప్పుడు కనబడుతుంది కదా ఈ రోడ్డు, ఇలా వెళ్తే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి వెళ్తాము. మనం అక్కడి నుంచి ఇలా వచ్చి ఈ రోడ్డున వెళ్ళాం కాబట్టి గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళాము. ఇది ఆపోజిట్లో ఇలాగైతే బయలుదేరుతుందండి. ఇక్కడ నుంచి మన సిటీ అవుట్స్కట్స్లోకి అయితే వెళ్ళిపోతాము. సిరువని వాటర్ ఫాల్స్కి అయితే గాంధీపురం బస్ స్టాప్ నుంచి 39 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. మీకు పైన అయితే ఒక బోర్డు కనబడుతుంది కదా, పొలాచి. ఈ రూట్లో వెళ్తే పొలాచికి చేరుకోవచ్చంట. అంతేంటంటే ఈ కోయంబత్తూరు కేరళ బోర్డర్ అండి. ఈ డిస్టిక్ దాటారంటే ఇక డైరెక్ట్గా కేరళ వచ్చేది. తమిళనాడు కేరళ బోర్డర్ డిస్టిక్ కోయంబత్తూరు. ఇంకా చూడండి, ఊటీ 81, మైసూర్ 201 బోర్డ్స్ అయితే కూడా సైన్ బోర్డులు వేస్తున్నారు. కోయంబత్తూరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కి విజయవాడ ఎలాగో తమిళనాడుకి కోయంబత్తూరు అనేది ఆ విధంగా. కానీ మూవీస్లో చాలా వరకు విజయవాడని మధురై లాగా చూపిస్తారు. అంటే అక్కడ ఉన్న ప్రాంతం బట్టి అట్లా చూపిస్తారండి, రఫ్ ఏరియా లాగా. దగ్గరికి వెళ్తున్నామండి. ఆ కొండల్లోనే కరయు నగర్. కోయంబత్తూరు నుంచి అయితే సూరని వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు మనకి డీప్ ఫారెస్ట్ దగ్గర అయితే బస్సు అయితే దింపేశారండి. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఆ బస్సులోనే మనం వచ్చింది. ఇక్కడ నుంచి బై వాక్న వెళ్ళమన్నారు. ప్రజెంట్ అయితే క్లోజ్ అంటున్నారు. నార్మల్గా రివర్ ఉంది కదా, రివర్ వరకే ఎంట్రీ ఉందంటే ఇంకా రివర్ చూసుకొని వెళ్దాము. అక్కడికి వెళ్ళినాక పరిస్థితి మనం వెనక్కి లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్దాము, లేదంటే అక్కడ నుంచి ఇంకా వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము. మర్చిపోయాను చెప్పడం, వీళ్ళు మనతో పాటు ట్రైన్లో అయితే ట్రావెల్ చేశారండి. అనుకోకుండా మళ్ళీ కలుసుకున్నారు.
ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లొకేషన్ అయితే. ఆ కొండకేను మబ్బులంతా కమ్ముకొని వర్షం పడే సూచన ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ రోడ్డు ఇక్కడైతే ఏదో సంథింగ్ ఒక బోర్డు వేసినారు, తమిళ్లో ఉంది, అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని చూసుకొని చెప్తాను. ఇక్కడ నుంచి అయితే ఒక వాగు ఇలా అయితే అలుగైతే పారుతుంది. వాటర్ ఫాల్స్, దీన్నే కుట్రాలం వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఈ మధ్య ఇక్కడ బాగా వర్షాలు రావడం వల్ల వాటర్ ఫాల్స్ అయితే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందంట, అందువల్ల ఎంట్రీ అయితే లేదు, క్లోజ్ చేసామని చెప్తున్నారు. మామూలు కుట్రాలం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే పైన ఉండేదాన్ని కుట్రాలం వాటర్ ఫాల్స్ అంటారు, డీప్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతే దాన్ని సురవని వాటర్ ఫాల్స్ అంటారు. ఈ రోడ్లో వెళ్తేనే కుట్రాల వాటర్ ఫాల్స్ వాడి జరుగుతుంది. మీకు అక్కడ కనబడుతున్నాయి కదా మినీ బస్సులు, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ బస్సులు. యాక్చువల్గా అయితే మనకి ఓపెన్లో ఉంది అనుకోండి, ఆ బస్సుల ద్వారానే డైరెక్ట్గా మనం కుట్రాలం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ అంటే క్లోజ్ అని చెప్పి బయట బోర్డు కూడా వేస్తున్నారు, చూసుకుని వద్దాము లోపలికి వెళ్ళేసి. సదివయల్ చెక్ పోస్ట్, ఈ రోడ్ని అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 1 month అయితే క్లోజ్ చేశారంట, ఫుల్గా వర్షాలు పడడం వల్ల ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉందన్నారు. ఇది సార్ చెక్ పాయింట్, ఇక్కడ కనుక్కున్నాము. నెక్స్ట్ మంత్ 14th దాకా క్లోజ్లో ఉంటుందంట. ఇక్కడ నుంచి అయితే ఇంకా అలవలేదు. మనం ఈ వాటర్ ఫాల్స్ మామూలుగా చూడాలనుకుంటే అక్కడ మీకు ఒక బోర్డు ఉంది చూడండి, అక్కడ కనబడుతుంది కదా ఒక బోర్డు, ఆ ఫోటో ఫ్రేమ్ అలా ఉంటుంది వాటర్ ఫాల్స్ నార్మల్ టైంలో కానీ ఒక సేఫ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు దానికంటే మించి ఇంకా ఎక్కువగా పాడడం వల్ల సేఫ్ కాదని చెప్పి లోపలికైతే అలౌ చేయట్లేదు. ఇదంతా కూడా ఫారెస్ట్ చెక్ పోస్ట్, టికెట్ కౌంటర్. మామూలుగా అయితే ఇక్కడ రావాలనుకుంటే ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే లోపలికి బయలుదేరచ్చు. ఒకవేళ నార్మల్ టైంలో ఓపెన్ ఉంది అనుకోండి, మార్నింగ్ 10 to మధ్యాహ్నం 2 వరకు అయితే ఎంట్రీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ నుంచి లోపల ట్రెక్కింగ్ చేసుకోవాలి కాబట్టి 2 దాకే ఎంట్రీ ఇస్తారు. ఇంకా ఓపెనింగ్ అయితే టోటల్గా ఈవినింగ్ 5 దాకా అయితే ఉంటుంది. ఇక అక్కడ కనబడుతున్నాయి కదా బస్సెస్, ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే కూడా ఆ బస్సులోనే, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ బస్సెస్, అక్కడి నుంచి అయితే తీసుకెళ్తారు. ప్రస్తుతానికి ఓపెన్లో లేదు కాబట్టి మనం ఏం చేయలేము, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే కుట్రాలం వాటర్ ఫాల్స్ పైన అయితే కుట్రాలం వాటర్ ఫాల్స్, డౌన్కి వెళ్ళిపోతే సురవాణి వాటర్ ఫాల్స్ అంట, వెళ్ళేదానికైతే ట్రై చేసాము. కానీ ఈ రీసెంట్గా ఏంటంటే కేరళ అడవుల్లో బాగా వర్షాలు పడడం వల్ల ఇది ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే కేరళ తమిళనాడు బోర్డర్ కాబట్టి అక్కడ పడిన వర్షం అంతా కూడా ఇక్కడికి వచ్చేసరికి వరదలాగా పారిపోయింది. చూస్తే కూడా మధ్యలో వెళ్ళే రోడ్ అంతా కూడా టోటల్గా కొట్టుకోపోయిందంట. అందువల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అక్కడ ఆపేసి అక్కడి నుంచి అయితే పంపించట్లేదు. రోడ్ అయితే టోటల్గా బాగలేదు, హాఫ్ రోడ్ కన్నా ఇంకా మించి దారుణంగా కొట్టేసుకుందని బయట నుంచి టూరిస్ట్ అయితే ఎవరు పంపించలేదండి. కొన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, అడిగాను అప్పటికి, ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా వాళ్ళతో పాటు వెళ్తామని చెప్పి. వాళ్ళు ఏదంటే ఇక్కడ 1 kilometer, ½ kilometerలో చిన్న విలేజెస్ అయితే ఉన్నాయంట, ఆ విలేజెస్ మాత్రం అలౌ చేసి టూరిస్ట్ అంతా పడేదంటే ఒక 1 month అంటే నెక్స్ట్ మంత్ 14th వరకు అయితే అలౌ లేదు, నెక్స్ట్ మంత్ 14th నుంచి అలౌ చేస్తారని చెప్పి అందరినీ స్టాప్ చేస్తున్నారు. చూసాం కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇంకేం చేద్దాం, పాపం ఎక్కడి నుంచో వచ్చినట్టున్నారు, ఇంకా అలవ్ లేకపోయేసరికి అక్కడి నుంచి వెహికల్స్ అయితే రిటర్న్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే తిరిగి వెళ్ళిపోతున్నారు. సరే ఏదో ఒకటి చేద్దాం, గో విత్ ఫ్లోలో, ఎక్కడ వీలైతే మనం అక్కడికైతే వెళ్ళిపోతాము. ఎక్కడికి వెళ్తున్నానని చెప్పనండి, ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేది. మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి అయితే అందరినీ రిటర్న్ పంపించేస్తున్నారు అలవ్ లేదని చెప్పి. మ్యాక్సిమం రోడ్డు లేదంటున్నారు, కొంచెం వరకే ఉందంట రోడ్డు. అక్కడి నుంచి అయితే మొత్తం ఈ వాటర్ ఫ్లోటింగ్ వల్ల రోడ్ అంతా కోసుకు వెళ్ళిపోయిందని చెప్తున్నారు. మీరు చూస్తున్నారంటే ఆల్మోస్ట్ ఈ కొండ పైన కూడా మబ్బులు అయితే అట్లాగే ఉన్నాయి, దూరంగా అక్కడక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆడొక వాటర్ ఫాల్స్ ఉంది, చాలా వరకు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయండి వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ దగ్గరకి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్స్ కి అయితే అలవ్ లేదంటున్నారు. ఈ వాటర్ ఫాల్స్ ని ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం మళ్ళీ ఇది మీకు డీప్ ట్రెక్కింగ్ లో ఉండేటట్టుగా అయితే ట్రై చేస్తాను, ఇప్పుడు కాకపోయినా కూడాను.